మహబూబాబాద్ జిల్లాను కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. జిల్లాపై వాయుగుండం విరుచుకుపడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అనేంత రేంజ్లో జిల్లాలో వానలు కురుస్తూ ఉండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో నెల్లికుదురు మండలంలోని చిన్న నాగారం చెరువుకు భారీ గండి పడింది. దీంతో చెరువులోని నీరంతా గండి ద్వారా బయటకు వృధాగా వెళ్లిపోతోంది. ఇది ఇలా ఉంటే అటు ఇనుగుర్తి మండలం రాజుల కొత్తపల్లి చెరువు కట్ట తెగి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. జోరుగా వానలు పడుతూ ఉండడంతో ఆకాశం చిల్లు పడిందా అనేంత రేంజ్లో వర్షాలు పడుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీని మీద మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. ముడితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో చెరువులు కావచ్చు, కుంటలన్నీ జలకాలను సంతరించుకొని మత్తడి పోస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇటు కేసముద్రం మండలం తల్లపూసల వద్ద రైల్వే ట్రాక్ కూడా మొత్తం కింది నుంచి అంతా మట్టి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అనేక గ్రామాలలో కూడా మొత్తం వరదంతా ముంచెత్తి మొత్తం గ్రామాల ఇళ్లలోకి నీరు చేరి గ్రామం అంతా కూడా జలదిగ్బంధం చిక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ గ్రామంలో చూసినా ఇటువంటి వాటర్ మాత్రమే ఇటువంటి జలదృశ్యమే కనబడుతున్నటువంటి సిచ్యువేషనే కనబడుతుంది. ఈ వాటర్కు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా భయాందోళన చెందుతూ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఆందోళన చెందే పరిస్థితి కనబడుతుంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి మొత్తం అతిగా భారీ వర్షం కురవడం నేపథ్యంలోనే నెల్లికుదురు మండలంలోని చిన్న నాగారం చెరువుకు గండి పడింది. ఇనుగుర్తి మండలం రాజుల కొత్తపల్లి చెరువు కట్ట తెగి వరదంతా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఆ మార్గం అంతా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం వరదంతా కొట్టుకుపోతున్నటువంటి వరద పోతున్న నేపథ్యంలో కూడా ఆ రోడ్డు మార్గం వెళ్ళినటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఎవరైతే ప్రయాణిస్తున్నటువంటి ప్రైవేటు వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి నిన్న రాత్రి నుంచి కూడా అలానే వాహనాలన్నీ నిలిచిపోయాయని స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి కనబడి స్థానికులు కూడా ఒక ట్రాక్టర్ను అడ్డం పెట్టి ఎవరు కూడా ఇటువైపు రావద్దు, ఎక్కువగా మొత్తం చెరువుకు గండి పడింది, వరద ప్రవాహం ఎక్కువగా కొనసాగుతుంది, ఎవరైనా వస్తే ఈ వరదలో ఇబ్బంది పడి కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా గ్రామస్తులు ఎవరిని రాకుండా అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. నాగారం చెరువుకు సంబంధించి కూడా స్థానిక పోలీసు అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏ విధంగా ఉధృతి కొనసాగుతుంది, ఏ మేరకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏ మేరకు ప్రజలకు అప్రమత్తం చేయాలంటూ కూడా ఒక మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలతో ప్రజల జనజీవనం అయితే అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అనేక చెరువులు మత్తడి దుడుకులతో కూడా గ్రామాలకు సంబంధించిన రోడ్లన్నీ తెగిపోయి కూడా అసలు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కావచ్చు, మహబూబాబాద్ జిల్లా వైపు వెళ్ళాలంటే ఏ రోడ్డు వైపు కూడా లేకుండా ఉన్నది. ఒక ట్రైన్ మార్గం కూడా మొత్తం రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇటు మహబూబాబాద్ జిల్లా కేంద్రం కావచ్చు, వరంగల్ రైల్వే స్టేషన్లో, కాజిపేట రైల్వే స్టేషన్లో అనేక ట్రైన్లను నిలిపివేసినట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత మిగతా గ్రామాలలో ఎక్కడైతే లోతట్టు గ్రామాలు కావచ్చు, ఎక్కడైతే చెరువు కానుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఒక జలదిగ్బంధం చిక్కుని మమ్మల్ని కాపాడాలి, మాకు సహాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆహాకారాలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. నాగారం చెరువు గండిపడడంతో ఈ మొత్తం గ్రామాల ప్రజలంతా కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలు ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే ఇటువంటి గ్రామాలు కావచ్చు, ముంచెత్తిన గ్రామాలు కావచ్చు, రాకపోకలు ఇచ్చేటువంటి ఆ నేపథ్యంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వివరాలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని అధికారులు చెప్పినప్పటికీ కూడా కొంత ఎందుకంటే రాత్రంతా నిద్రపోయి రాత్రంతా కూడా రేపు తెల్లారితే ఏదో ఒక పనికి వెళ్ళినటువంటి వారంతా సిద్ధమైన నేపథ్యంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో చెరువులు కట్టలు అన్ని తెగిపోయి మొత్తం రోడ్లన్నీ స్తంభించిపోవడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రజలు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మూర్తి.
థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.